హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఖర్చు తక్కువతో రుచి ఎక్కువతో కర్రీ చేసుకుంటున్నాం. అది ఎలాగో ముందు తెలుసుకుందామండి. ఆలు ఎగ్స్, వీటిని ఎగ్స్ని ముందు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఆలుని కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా 2 టమోటాలని కట్ చేసుకోండి, 2 ఆనియన్స్ కట్ చేసుకోండి, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. వీటిలోకి చాలా సింపుల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, అంతేనండి. మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే మొదటిసారిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడి అయిందండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ని ఇలా బాగా వేగనివ్వండి. ఇప్పుడు 2 టమోటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా బాగా మగ్గనివ్వండి. ఈ టమోటాలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టమోటాలు త్వరగా మగ్గుతాయండి. ముందుగా టమోటాలు ఇలా వేసుకొని ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. టమోటాలని ఈ విధంగా బాగా మగ్గించిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. కారము ఒక 1½ స్పూన్ వేసుకోండి. మీరు కారాన్ని స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1½ స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూను ధనియాల పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మనకి గ్రేవీ కావాలనుకుంటే చూడండి, ఇంకొక 1/2 గ్లాసు వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి. మనకి కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. సరిపోయిందండి, ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఈ కర్రీలో వేసేసుకోండి. కొంచెం ఒక 10 నిమిషాలు కూర చిక్కబడిన తర్వాత ఆలూని ఫ్రై చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలండి. మనకి గుడ్డుకి ఉప్పు కారం పట్టే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఈ ఆలూలో కొంచెం పసుపు వేసుకోండి. మనం ఆల్రెడీ కూరలో వేసేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీటిని మొత్తం ఉప్పు కారం పట్టేలా బాగా ఇలా మిక్స్ చేసి పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఇందులో కొంచెం
ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆలూని ఇందులో కొంచెం ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మీరు ముద్ద కూడా మిగల్చకుండా మన చేపల మటన్ తిన్నంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో ఎగ్స్ ఉన్నా ఆలు ఉన్నా ఇలాగే ట్రై చేసుకొని తింటారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేయండి. ఇప్పుడు ఆయిల్ బాగా వీటెక్కిందండి. ఇప్పుడు మనము ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న ఆలూని ఇందులో వేసుకుందాము. ఆలూని ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము ఇప్పుడు ఈ కర్రీ అయితే బాగా గ్రేవీ మనకి బాగా దగ్గరైంది. ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఆలూని ఈ కర్రీలో వేసుకోవాలండి. టేస్ట్ అంటే సూపర్ అండి. ఒక్కసారి పిల్లలు పెద్దలు తిన్నారంటే ఈ టేస్ట్ మళ్ళీ మీ పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది కూర. మనకి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ఆలూని మనము ఈ కర్రీలో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడు చూడండి, ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ని వేసుకోండి. అలాగే కొంచెం కస్తూరి మేతి వేయండి. ఇవి వేసినాక ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇంతేనండి, ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి. ఓకే, బాయ్.